శాంతిప్రియ. ఈ నటి ఒకప్పటి టాప్ హీరోయిన్ అని తెలుసా? ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టారా? కావాలంటే కొన్ని క్లూలు కూడా తీసుకోవచ్చు. ఆమె టాలీవుడ్కు చెందిన ఒకప్పటి ప్రముఖ హీరోయిన్కు సోదరి. తెలుగులోనే కాదు, కొన్ని తమిళ్, హిందీ చిత్రాల్లో కూడా నటించింది. ఆమెకు మరో పేరు నిశాంతి. ఇప్పటికీ మీకు పోలిక తెలియడం లేదు కదా? అవును, మీరే కాదు, మరెవరూ కూడా ఈ హీరోయిన్ను పోల్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ ఆమె అంతగా మారిపోయారు. ఇక సస్పెన్స్ను పక్కకు పెడితే మీరు చూస్తున్న నటి పేరు శాంతిప్రియ. అలనాటి హీరోయిన్ భానుప్రియకు స్వయానా సోదరి. ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 1988లో వచ్చిన యంగవోరు పాటుక్రన్ అనే చిత్రం శాంతిప్రియ కెరీర్లోనే ది బెస్ట్గా నిలిచింది. వెండితెరతోనే కాదు, బుల్లితెరతో కూడా ఆమెకు పరిచయం ఉంది. 2002లో ముఖేష్ ఖన్నా సరసన ఆర్యజమాన్ బ్రహ్మాండ్ కా యోధ్ అనే సీరియల్లో కూడా నటించింది. అక్షయ్ కుమార్ సరసన సుగంధ్ సినిమాతో తెరంగేట్రం చేసింది శాంతిప్రియ. మేరే సజ్నా సాత్ నిభానా, పూల్ ఔర్ అంగార్, మెహర్బాన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో మిథున్ చక్రవర్తి సరసన నటించింది. అక్క భానుప్రియ అడుగుజాడల్లో నటిగా మంచి పేరే తెచ్చుకుంది. భానుప్రియ నీడలో ఉంటూనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు తాపత్రయపడింది. కెరీర్ పీక్లో ఉండగానే శాంతిప్రియ వివాహం చేసుకుంది. 1999లో శాంతారాం మనవడైన సిద్ధార్థరాయ్తో ఆమె పెళ్లి జరిగింది. వారికి 2 కుమారులు. సిద్ధార్థరాయ్ కూడా కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించారు. బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ బాజీగర్ సహా వంశ్ వంటి సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించాడు. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో 2004లో సిద్ధార్థరాయ్ గుండెపోటుతో కన్నుమూశారు. భర్త మరణంతో తీవ్రంగా కృంగిపోయిన శాంతిప్రియ కొన్నాళ్లు పబ్లిక్ లైఫ్కు దూరంగా ఉండిపోయారు. తనకు వచ్చిన సినిమా ఆఫర్లను కూడా తిరస్కరించారు. అలా 7 ఏళ్లు గడిచిన తర్వాత ఎట్టకేలకు 2011లో హామిల్టన్ ప్యాలెస్ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. అందులో మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ చక్రవర్తి కూడా నటించాడు. అయితే అప్పటి నుంచి ఈనాటి వరకు శాంతిప్రియ మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. ప్రస్తుతం ఆమెను చూస్తే అలనాటి శాంతిప్రియ ఇలా దయనీయంగా మారిపోయిందేంటా అని ప్రతి ఒక్కరూ బాధపడక మానరు. వయసుతో వచ్చిన మార్పులకు తోడు మానసికంగా పడుతున్న వేదన ఆమెను మరింత కృంగదీస్తోందని సన్నిహితులు చెప్తున్నారు.